గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది సీనియర్ నేతలు పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తుంది. గత 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కొందరు బీజేపీలోకి టచ్లోకి వెళ్ళారు. బీజేపీలోకి చేరేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అందులో ముందు వరుసలో మాజీ మంత్రి విడతల రజని ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక దాంతోపాటు ఇటు విజయసాయిరెడ్డి కూడా బీజేపీలో టచ్లోకి వెళ్ళారు. బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు అనేది మరొక చర్చ జరుగుతుంది. సో నిజంగా మరి బీజేపీలోకి వైసీపీ నేతలు వెళుతున్నారా, జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. మరి ఎందుకు బీజేపీకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది? సో బీజేపీకి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం చేసేందుకు వలసలను ప్రోత్సహించే అవకాశం ఉంటుందా? ఎలా ఉండబోతుంది నిజంగా పరిస్థితి ఉంది. ఇక దాంతోపాటు ఇటు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని అయితే తొలగించారు. కేవలము ఎమ్మెల్యేకు ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో 1+1 ఆ యొక్క సెక్యూరిటీని మాత్రమే ఉంచారు. దీంతో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 50 నుంచి 60 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుంది. మరి ఎందుకు అంత ప్రైవేట్ సెక్యూరిటీ అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా రాబోయే రోజుల్లో ఏమైనా ప్రాణభయం ఉందా? ఎందుకు ఆ సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ప్రభుత్వము ఏదైతే ఏర్పాటు చేసిన సెక్యూరిటీ పైన నమ్మకం లేదా? సో ఇలాంటి అంశాలు మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా రాబోతున్నారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు మీ దగ్గరికి వద్దాం. నేను ఇంతకుముందు అన్నట్లు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారా? నిజంగా బీజేపీలోకి వెళ్తున్నారా? బీజేపీలోకి వెళ్తున్నారు వీళ్ళందరూ కొందరు అని చెప్పేసి చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇందులో విడతల రాజని ముందంజలో ఉన్నారు. ఆమె ఆల్రెడీ టచ్లోకి వెళ్ళింది అని చెప్పి చెప్తున్నారు. నిజమేనా? ఆ పరిస్థితి ఉందా? ఈరోజు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? తీసుకుంటున్నారా? రాజేష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న దీపక్ రెడ్డి గారికి, హనుమంత్ రెడ్డి గారికి, పాల్గొనిపోయే కృష్ణాంజలి గారికి, వీక్షకులకు అందరూ కూడా అందరికీ నమస్కారాలు. నమస్తే అండి. రాజేష్ గారు, భారతీయ జనతా పార్టీలో దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు వివిధ రాజకీయ పార్టీల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, బీజేపీ సిద్ధాంతాల పట్ల, బీజేపీ ఈరోజు దేశంలో చేస్తున్న అభివృద్ధి, ప్రజల కోసము, సాంస్కృతిక వైభవాన్ని నిర్మించడం కోసం, మన గత సాంస్కృతిక వైభవాన్ని మళ్ళా ప్రజల తీసుకొచ్చి ఆ వైభవాన్ని నిర్మించి భారతదేశం ప్రపంచంలో ఒక గర్వించదగ్గ దేశముగా, ఒక గొప్ప దేశముగా తయారవుతున్న ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక మంది దేశంలో అనేక రాజకీయ పార్టీలు చేరుతున్నారు. డయామెట్రికల్లీ ఆపోజిట్, పూర్తిగా బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది అనేక మంది నాయకులు కూడా రియలైజ్ అయ్యి వారి విషయాలు తెలుసుకొని, ఉదాహరణకు వెస్ట్ బెంగాల్ లో చాలా మంది బీజేపీలో చేరారు, కమ్యూనిస్ట్ నాయకులు కూడా, సాధారణ కార్యకర్తలు కూడా. కాబట్టి దేశమంతా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇందులో ఎటువంటి అనుమానం అది కాదు. అంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు నిజమేనా? నేను చెప్పింది నిజమేనా? విడతల రాజని బీజేపీలో నేను వస్తున్నాను. నాకైతే ఏమాత్రం సమాచారం లేదు. మా పురంధేశ్వర గారికి, రాష్ట్ర అధ్యక్షులు లేదా జాతీయ నాయకత్వానికి సమాచారం ఉందో లేదు నాకైతే తెలియదు. ఇంకొకటి రెండో విషయం ఏమిటంటే, విజయవాడలో ఉండుంటే వస్తే ఆహ్వానిస్తారా అని ఒక నిమిషం, అదే పార్టీ, అది నేను నిర్ణయం చేసేది కాదు. పార్టీ నాయకత్వం నిర్ణయం చేస్తుంది, కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తుంది. రాష్ట్ర పార్టీని విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత, రాష్ట్ర పార్టీతో మాట్లాడిన తర్వాత తీసుకుంటుంది. ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అంగీకరించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వసనీయతను వ్యక్తం చేసి నమ్మి ఎవరైనా పార్టీలో చేరవచ్చు, దానికి అభ్యంతరం లేదు. పార్టీ ఆహ్వానిస్తుంది. కనుక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు లేదా మిగతా పరిస్థితులు అన్ని కూడా ఆలోచించిన తర్వాత పార్టీ టేక్ ఎక్క, నాకు విడుదల రజనీ గారు చేరుతున్నారా లేదా విజయసాయి రెడ్డి గారు ఆయన
ప్రయత్నాలు చేస్తాం. మనందరికీ తెలుసు కదా, విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు, రెండవసారి రాజ్యసభ సభ్యులు, మొన్న ఇక్కడ లోక్సభ పోటీ చేసి ఓడిపోయారు. ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో కూడా ఆయనకి వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఆయన వేరే పార్టీ అయినంత మాత్రమే బీజేపీ వేరే పార్టీ అంతా పార్లమెంట్ లో రాజకీయాల ప్రస్తావన కాదు కదా. రాజ్యసభలో లోక్సభలో అందరూ మాట్లాడుకుంటారు, రాజ్యసభలో లోక్సభలో పెద్ద ఎత్తున పోరాటం చేసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో లాబీలోనో క్యాంటీన్లో కూర్చొని వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, యోగ సమాచారాలు కూడా తెలుసుకుంటారు. అదే తప్పేం లేదు ప్రజాస్వామ్యంలో, అది అవసరం కూడా. రాజకీయాలు వ్యక్తిగత పరిచయాలు, వ్యక్తిగత గౌరవాలు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు పరిచయాలు ఉన్నారని మీరు అంటున్నారా? అందులో ఏమన్నా లేదు. నాకైతే ఏమాత్రం సమాచారం లేదు, ఏమాత్రం తెలియదు. ఒకటి విజయవాడలో ఉండుంటే నేను నెల్లూరు బేస్డ్ కదా, ఒకవేళ రాష్ట్ర నాయకుడైనా విజయవాడలో ఉండుంటే కొంత సమాచారం నాకు వచ్చి ఉండేది. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి మీరు ఐ విల్ ట్రై టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్, టు గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్. ఒక నిమిషం ఒకసారి దీపక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిద్దాం. దీపక్ రెడ్డి గారు ఏంటి ఇప్పటికే ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు కూడా కాస్త అంటే సంవత్సరం లేదు కానీ పాజిటివ్గా ఉన్నారు. ఏంటంటే బీజేపీ సిద్ధాంతాలు నచ్చి దేశవ్యాప్తంగా చాలామంది చేరికలు ఉండొచ్చు అనే విధంగా ఉన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఆల్రెడీ మీరు కూటమిగా ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి, మీరు మొత్తానికి ఆ పాలనను రాక్షస పాలన అని చెప్పారు, మొత్తానికి దింపారు, ఈరోజు అధికారంలో ఉన్నారు. మళ్ళీ వైసీపీ నేతలు ఇట్లా బీజేపీలోకి వెళ్తున్నారా అనేది దీన్ని మీరు స్వాగతిస్తారా? నిజంగా ఆ పరిస్థితి ఉంటే దాన్ని ఏమన్నా మీరు అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మార్నింగ్. వాస్తవంగా ఇంకా లోపల జరిగే ఇష్యూస్ బయటకు రాలేదు, కానీ కొన్ని వీక్స్ అయితే ఉన్నాయి. అవును. సో నేను కూడా వైఎస్ఆర్ లోపల జరిగి కామెంట్ చేయటం అనేది సరైంది కాదు. కానీ ఇదే పరిస్థితిలో గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉండుంటే అవును పూర్తిగా ఖాళీ అయిపోద్ది ఆ పార్టీ అని వాళ్ళు మాట్లాడే విధానం. ఇంకా మునిగిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతారు, ఇంకా ఆ పార్టీ ఇంకా మూతపడిపోద్ది, అందుకనే లీడర్లు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పే ధోరణిలో వైఎస్ఆర్ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుండేవాళ్ళు. కానీ నేను ఆ విధంగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ముందే వాళ్ళు బాధలో ఉండారు. సో ఇప్పుడు కూడా మళ్ళా వాళ్ళు మాట్లాడిన విధానంగా మాట్లాడి వాళ్ళని పాపము ఇంకా బాధపరిచే పని నేను చేయదలుచుకోలేదు. కానీ వాస్తవం ఏంటంటే అండి, ప్రజలు పూర్తిగా ఆ పార్టీని వాళ్ళని తిరస్కరించినారు. వాళ్ళు మాట్లాడిన విధానాలు అయితే ఉంది, వాళ్ళు చేసిన పనులు అయితే ఉంది, ఇంకా మాకు వద్దు అని చేసే విధానంగా వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఆ వైజాగ్ ప్యాలెస్ ఫోటోలు కరెక్ట్ గా ఒక ఎలక్షన్ కి 2 రోజుల ముందు బయటికి వచ్చి ఉండుంటే ఆ 11 సీట్లు కూడా వాళ్ళకి వచ్చి ఉండేది కాదు. పేదల మధ్య పెత్తనందారుల మధ్య యుద్ధము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను జీతం తీసుకోవటం లేదు, 1 రూపాయి అని చెప్పి మమ్మల్ని ఎంత ఎర్రోళ్ళని చేసినారు అని చెప్పి ప్రజలు ఒక కక్షతో అసలు పూర్తిగా జీరో చేసేసి పంపించేసి ఉండేవాళ్ళు. అది అదృష్టంగా ఆ సెక్యూరిటీ పెట్టుకొని ఆ గోడ కూడా తాకనియకుండా వాస్తవాలు బయటకు రానియకుండా కాపాడుకుంటూ వచ్చారు కనుక ఆ మాత్రం ఆ 11 సీట్లన్నా వచ్చినాయి. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది ఆయన నిజమైన మనస్తత్వం ఏంది అని. సొంతగా ఏమో బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, కడపలో ప్యాలెస్, ఈ 4 ప్యాలెస్లు సొంత డబ్బుతో. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లండన్ లో విజయ్ మాల్యా ఇంటి పక్కన కూడా ఒక ఇల్లు కొన్నాడని చెప్పి, ఇంకా బ్రిటిష్ హైట్స్ లో ఒక ఐలాండ్ ఉందని చెప్పి, అవి 2 నాకు తెలియదు వాస్తవం ఎంతవరకు. ఈ 4 అయితే మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. సో ఆ భూమి ప్రభుత్వ భూమి అయినా కానీ పార్లమెంట్ బిల్డింగ్ 700 కోట్లు అయితే ఈయన సొంతానికి 550 కోట్లు ఖర్చు పెట్టి ఆడ చేసుకున్నాడు అని అంటే, ఇప్పుడే వచ్చిన సమాచారం ప్రకారము తాడేపల్లి ఇంటికి కూడా దాదాపు 45 కోట్లు పైగా ప్రజాధనం ఖర్చు పెట్టినారు అని చెప్పి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల మనస్తత్వం వీటన్నిటిపైన మీరు విచారణ జరిపిస్తామంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పాయింట్ ఏంది అని అంటే 2 జైలు పిలుస్తా ఉన్నాయి, అటు రాజమండ్రి జైలు, ఇటు చెంచల్గూడ జైలు. పాయింట్ ఏంటంటే ఒకటి దీపక్ రెడ్డి, మన పాయింట్ ఏంటంటే మన డిబేట్ ఏంటంటే ఈరోజు వైసీపీ ఖాళీ అయ్యే అవకాశం కనబడుతుందా? వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి పక్కచూపులు చూస్తున్నారా? మీరు నేనేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూటమిగా ఉన్నారు మీరు 3 పార్టీలు, బీజేపీ, టీడీపీ, జనసేన. సో వీళ్ళు మీరే అన్నారు ఇదంతా అరాచక పాలన, గతంలో అరాచకాలు సృష్టించారు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు,
అనే విధంగా. సో ఈరోజు వీళ్ళు ఇటువైపు వస్తే మీరు దీన్ని స్వాగతిస్తారా, మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేక మీరు కూటమితో మాట్లాడి లేక ఢిల్లీ పెద్దలతో మాట్లాడి వద్దు ఈ వైసీపీ నేతలను తీసుకునే ప్రసక్తి లేదనే విధంగా ఏమైనా బీజేపీకి చెప్పే అవకాశం ఉంటుందా? నేను అదే పాయింట్ రాబోతా ఉండేను, మీరు నాకు ఇంటరప్ట్ చేశారు. రైట్. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పరిస్థితి ఏంటి అంటే మునిగిపోయే నావ ఒక సముద్రం మధ్యలో మునిగిపోతా ఉంది. సో దాంతో మిగిలిన కాస్త కోస్త నాయకులు వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి, లేకపోతే ఎవరికైనా సామాజిక స్పృహ ఉండే వాళ్ళు ఏం చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళే వస్తారు. సో ఇక్కడ భవిష్యత్తు లేదు గనక మనం వేరే దగ్గరికి పోవాలనే ఆలోచనకి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు బీజేపీలోకి తీసుకోవాలా లేదా అనేది బీజేపీ ప్రెరోగేటివ్ అండి, దాన్ని మనము మేమేమి అనలేము. కానీ దాంతో ఎవరికన్నా చెడ్డ చరిత్ర ఉండి ప్రజల్ని నిజంగా ఇబ్బంది పెట్టి కరప్షన్ చేసిన వాళ్ళు ఉంటే తీసుకునే సమయంలో మేము చెప్తాం, ఇదిగో వీళ్ళు ప్రజల దృష్టిలో వీళ్ళకి సరైన పేరు లేదు, వీళ్ళని మనం దూరంగా పెట్టాలా అని చెప్పే అవకాశం మా దగ్గర నుంచి ఉంది. కానీ ఫైనల్ డిసిషన్ మాత్రం బీజేపీదే. సో మా దగ్గరికి రాకుండా ఆడకపోయే పరిస్థితి వచ్చింది అని అంటే మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి అని చెప్పి మేము బీజేపీకి వివరించి చెప్తే బీజేపీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వారు కూడా ఒక విలువలతో రాజకీయం చేసే పార్టీ. సో ఖచ్చితంగా సరైన వాళ్ళు వస్తే వాళ్ళు వెల్కమ్ చేస్తారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒకటి, గత ప్రభుత్వంలో ఉన్న అవినీతికి పాల్పడ్డారు చాలా వరకు మంత్రులు కావచ్చు, వీళ్ళంతా వెలికి తీయాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొన్న ముఖ్యమంత్రి అన్నారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కాపాడుకోవడానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కావచ్చు ఈ కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీలోకి వెళ్ళడమే కరెక్ట్ అనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కదా. సో దీంతో ఒకవేళ బీజేపీలో చేరితే మీరు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రిపోర్ట్స్ అనేది త్వరలో రాబోతూ ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ డే మీటింగ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అందరు మంత్రులకు చెప్పారు, మీ డిపార్ట్మెంట్స్ లో మీరు వైట్ పేపర్స్ రిలీజ్ చేయాలా, ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో తప్పులు అవి మనం ప్రజల ముందు పెట్టాలా అని చెప్పినారు. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసినట్టు అక్రమ కేసులు ఫాల్స్ అలిగేషన్స్ చేసి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు. వాస్తవాలు ఏం జరిగినాయో మనం ప్రజలకు తెలపాలా. అందుకని దయచేసి డీటెయిల్ గా మీరు ప్రిపేర్ చేయండి రిపోర్ట్స్, అవి మనం ప్రజల ముందు పెడతాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో అందుకని అది జరుగుతా ఉంది. త్వరలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత ఒక డైరెక్షన్ అనేది వస్తుంది అని చెప్పి నేను తెలుసుకుంటున్నాను. రైట్. ఒకసారి మనం హనుమంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. హనుమంత్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్, మీకు ప్యానల్ సభ్యులకు 16 ప్రేక్షకులకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. హనుమంత్ రెడ్డి గారు, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? 11 సీట్లకు పరిమితం అయింది. దీంట్లో నేతలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకొని పక్కచూపులు చూస్తున్నారా? నేను ఇంతకుముందు అన్నట్లు అందుకనే బీజేపీలోకి టచ్లోకి వెళ్ళారు రజనీ అనేది తెలుస్తుంది. విజయసాయి రెడ్డితో పాటు మరికొంతమంది వెళ్ళబోతున్నారు అనేది ఏంటి? వాళ్ళు సుతాగా వెళ్తున్నారా లేక జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారా? ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అటువంటి ఏం జరిగే అవకాశమే లేదు, అవసరం లేదు. గతంలో 2019లో టీడీపీ పార్టీ ఏదైతే ఎలక్షన్ల ముందర బీజేపీ పార్టీతో అంటకాగి బీజేపీతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో ఒడిలో కూర్చొని ధర్మ పోరాట దీక్షల పేరుతో ఏదైతే అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా తిట్టారు, తిట్టిన తర్వాత ఓడిపోయిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత తన రాజ్యసభ సభ్యులను ఏ విధంగా డైరెక్ట్ గా పంపించి అక్కడి నుంచి ఆయన ఏ విధంగా పనులు చేపించుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తారు. అలా చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఇందాక దీపక్ రెడ్డి గారు మాట్లాడితే ఏదో జైలుకి వెళ్తారు. మేము పోరాటాలతోనే మా ప్రస్థానం ప్రారంభమైందే పోరాటాలతో. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసే మేము ఈ స్థాయికి వచ్చాం. ఎస్, మీరు చెప్పిన అబద్ధాలు మీరు మా మీద అసత్య ప్రచారాలు చేశారో అవన్నీ ఏదో బాధుడు అన్నారు, లేకుంటే పెట్రోల్ బాధుడు అన్నారు. ఇవన్నీ మీరు అధికారంలోకి వచ్చారు, మీరు తగ్గిస్తారని ప్రజలు నమ్మారు. మీరు ఇంటికి ప్రతి మహిళకు 1500 ఇస్తా ఉన్నారు, ఏదైతే పింఛన్ ఇస్తా ఉన్నారు, ఇవన్నీ ఇచ్చి ప్రజలను సంతృప్తిపరిచి మీరు అధికారంలో మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు. దేశాన్ని కూడా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా భయపెట్టే విధంగా మీకు అధికారం ఇచ్చారు. వాళ్ళని కూడా నరేంద్ర మోడీ గారిని కూడా బెదిరించో లేకుంటే భయపెడతారో లేకుంటే డిక్టేట్ చేస్తారో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా తీసుకొచ్చే పరిస్థితి మీ చేతుల్లో ఉంది. అవన్నీ తీసుకొని వచ్చి ఏదైతే రాష్ట్రానికి మంచి చేయాలని మీ ఆలోచన మంచి దృక్పథం ఉంది. గతంలో మమ్మల్ని తిట్టారు,
ఏ విధంగా మాట్లాడారు అవన్నీ ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నా కాదు హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు పాయింట్ అదే, ఇప్పుడు ఏంది పరిస్థితి? నిజమేనా ఇదంతా రాజకీయ విమర్శలేనా లేక కావాలని చేస్తున్నారా? పార్టీ మారుతున్నారా? ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడు ఎక్కడెట్లో ఈ మధ్య ఎట్లయిపోయిందంటే, ఒకప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్న ఫైట్ చేసేవాళ్ళు, సరే ఓడినా సరే మనం గతంలో అధికారంలో ఉన్నాం, సరే ఇప్పుడు అపోజిషన్లో అధికారం ఇచ్చాము, మనం ఫైట్ చేద్దాం ప్రజల కోసం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సేఫ్గా ఉంటున్న రాజకీయ నాయకులు కూడా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నారు, మనం చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో. సో ఇక్కడ కూడా సేమ్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ ఉంటే మనకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి అలాంటి వైపు ఇప్పుడు టీడీపీలోగా ఎలాగో వెళ్ళలేరు. ఇక మనకు ఉన్నది ఏంటి అంటే ఒక బీజేపీలోకి వెళ్దాము అనే ఆలోచనలో బీజేపీ వైపు వెళ్తున్నారా అని, నిజంగా పరిస్థితి ఉందా? అటువంటి పరిస్థితి లేనే లేదు రాజేష్ గారు, అటువంటి పరిస్థితి ఆలోచన చేయట్లేదు. ఏదంటే ఇంకా ఏం జరగకముందే వీళ్ళు ఇంకా ఈ విధంగా ప్రచారం చేస్తా ఉంటారు. ఎన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మీడియా సపోర్ట్ ఏ విధంగా చేసిందని రాష్ట్ర ప్రజలు చూశారు, ఇప్పుడు కూడా చేస్తానే ఉంటారు. ఇటువంటివన్నీ అనవసరమైన ప్రశ్నలు, అనవసరమైన దానిల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళు చెప్పిన అసత్య ప్రచారాలు నమ్మారా, ఇంకొకటి నమ్మారా ఏంటి అనేది ప్రజలు వాళ్ళ మీద పెట్టుకున్న. ఇంతకుముందు దీపక్ రెడ్డి ఒక పాయింట్ అన్నారు, ఏంటంటే దీపక్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉండి వైసీపీ నుంచి చేర్చుకునేది ఉంటే మాత్రము మేము ఖచ్చితంగా అక్కడ చెప్తాము ఢిల్లీ పెద్దలకు, ఈ గతంలో వీళ్ళ అవినీతి ఏ రకంగా పాల్పడ్డారో, వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటంటే వీళ్ళను చేర్చుకునే విధంగా ఆ రకంగా అయితే ఉండదు అనే విధంగా చెప్పారు. నిజంగా పరిస్థితి ఉంటుందా వైసీపీలో? మొత్తం ట్రాక్ రికార్డ్, ఎవరి ట్రాక్ రికార్డ్ చూసినా కూడా ఇక మొత్తం నేరాలు, స్కాములు ఇవే ఉన్న విధంగా కామెంట్ చేశారు. ఇవన్నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి ఏదైతే తప్పుడు ఆరోపణలు. ఎందుకు ఈ విషయం మీతో మాట్లాడుతున్నానంటే, గతంలో ఇదే జయరాం గారు మా పార్టీలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన జయరాం గారిని ఎలక్షన్ల ముందర, అంతకుముందు బెంజి మంత్రి, పేకాట క్లబ్బులు నడుపుతారని ఏదైతే ఆరోపణలు చేస్తారో ఆయన్నే పిలుచుకొని చాలా మంచి మంత్రి అని ఒక గుంతకల్, ఆయన దీపక్ రెడ్డి గారు ఉన్న జిల్లాలోనే గుంతకల్లో టికెట్ ఇచ్చారు. అంటే తాను అపోజిషన్ పార్టీలో అంటే వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం, మళ్ళా పార్టీలోకి వస్తానే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు లేవని చెప్పడం. ఇప్పుడు సుజనా చౌదరి గారి గురించి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ పెద్దలు ఎన్ని స్కాములు చేశారు, ఏ విధంగా బ్యాంకుల్లో కొల్లగొట్టారని చెప్పారు. అదే సుజనా చౌదరి గారు బీజేపీలోకి వస్తానే చాలా క్లీన్. అంటే అప్పుడు ఒక విషయం గుర్తుందో లేదో మీకు? కాదండి, అప్పుడు సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా బీజేపీలోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడే పంపించారు, అక్కడ చంద్రబాబు నాయుడే అక్కడ పంపించారు, ఎందుకంటే రాబోయే రోజులు అవసరం ఉంటుంది. సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇటు పంపిస్తున్నారా వీళ్ళనని? అటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు సార్. ఒకటి మేము స్ట్రైట్ రాజకీయాలు చేస్తాం, అటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం. మా మీద ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆరోపణలు చేస్తున్నారు. ఏ రోజైనా అటువంటివి మీ దృష్టికి, మీరు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుడు ఆలోచనలో తప్పుడు విధాలుగా ఎప్పుడైనా రాజకీయాలు చేశారా? స్ట్రైట్ రాజకీయాలే చేశారు. చంద్రబాబు నాయుడు గారు తప్పుడు రాజకీయాలు చేశారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. అంటే ఏమంటున్నారంటే, ఒకటి హనుమంత్ రెడ్డి గారు ఏం చర్చ జరుగుతుంది? హనుమంత్ రెడ్డి గారు ఏం చర్చ జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి, రేపు మళ్ళీ ఇక్కడ కూడా ఈ ప్రభుత్వము కొంత కేసులు పెట్టి వేధించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం సేఫ్గా ఉండాలి అంటే బీజేపీ కరెక్ట్ మనకు. సో అందుకనే ఆయనకు కూడా సేఫ్ ఉండాలి కాబట్టి కేసుల్లో ఎదుర్కోకుండా ఇబ్బందులు పడొద్దంటే బీజేపీ సేఫ్ అనే విధంగా విజయసాయి రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీ పెద్దలకు టచ్లోకి వెళ్ళారనేదే ఈ వర్గంలో, ఈ రాజకీయ వర్గాల చర్చ 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. ఈ కేసులు 2010లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎదిరించినప్పుడు కేసులు పెట్టారు. దాని మీద కోర్టులో జరుగుతా ఉన్నాయి. అది కూడా ఛార్జ్ షీట్ అయిపోయింది. దాని మీద కోర్టులో ఆల్రెడీ ఈడీ కేసులలో దాదాపు 13 కేసులు ఉంటాయి. 11 కేసులు ఈడీ కేసులు కొట్టివేయడం జరిగింది. 2 కేసుల్లో మాత్రమే ఈడీలో జరుగుతా ఉంది. ఈడీలోనే ఇది తప్పు జరగలేదని కేసులు కొట్టేసి దాదాపు అంత 180 కోట్లు 190 కోట్ల రూపాయలు మాత్రమే జరుగుతుంది. దాదాపు 1100 కోట్ల రూపాయలు 1150 కోట్ల రూపాయలు కేసులలో అసలు ఏం జరగలేదు అనే విషయం కోర్టు ఈడీనే కొట్టివేసింది. 2 కేసులు 180 కోట్ల రూపాయలు ఏదో జరుగుతా ఉంది. ఇప్పుడు కేసుల గురించి ఇంకొక దాని గురించి భయపడాల్సిన అవసరం మాకు లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ మేము నిజాయితీగా ఏదైతే 2,50,000 కోట్ల రూపాయలు ఏదైతే డీబీటీ ప్రజలకు అందించాం. ఒక్క నిమిషం
మా మీద ఏదైతే అవినీతి ఆరోపణలు చేశారో లేకుంటే ఇంకా ఏదైతే ఆరోపణలు చేశారో దాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు కూలంకుషంగా ఇది చేయలేదు. ఈ రాష్ట్రంలో మా మీద ఆరోపణలు చేసింది 30,000 మంది అమ్మాయిలను ఏదో పవన్ కళ్యాణ్ గారు నేనేమంటే బీజేపీ కూడా కాదండి హనుమంత్ రెడ్డి గారు, సరే వెళ్ళే అవకాశం ఎవరు లేరు, ఎవరు వెళ్ళారండి అవకాశం పోరాట జగన్మోహన్ రెడ్డికి పోరాటాలు కొత్త కాదని మీరు అంటున్నారు. కానీ అక్కడ బీజేపీకి అవసరమో, బీజేపీ బలపడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఖచ్చితంగా బీజేపీ బలపడాలంటే ఎవరెవరు బలమైన నాయకులు పార్టీలో చేరాలి. బీజేపీ బలపడాల్సిన అవసరం ఉంటే టీడీపీ పార్టీ ఉంది సార్. దానికి బీజేపీ బలపడడానికి కానీ బీజేపీకి ఎందుకు టీడీపీ పార్టీ ఏ విధంగా కలిసింది, గతంలో 2019 ఎలక్షన్ల ముందు ఎందుకు తిట్టారు, 2024 ఎలక్షన్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేక ఏ విధంగా కలిశారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. బీజేపీ బలోపేతానికి టీడీపీ సహకరిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అయినా టీడీపీ అయినా లేకుంటే ఇంకొక పార్టీ అయినా అన్ని పార్టీలతో పోరాటాలు చేస్తుంది, ప్రజల పక్షాన్ని నిలుస్తుంది అనే విషయం మీ ద్వారా తెలియజేస్తుంది. అనేది మా మీద ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ తప్పుడు ఆరోపణలే. గతంలో 2009 నుంచి ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఈ విధమైన తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అవన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఇంతవరకు జరిగిన పరిణామాలు, జరగబోయే పరిణామాలే సమాధానం చెప్తారు. ఆంజనేయ రెడ్డి గారు, రాజేష్ గారు చెప్పండి. మీ ఇప్పుడు నేనేమంటున్నా, హనుమంత్ రెడ్డి గారు ఏమంటారంటే మాకు అవసరమే లేదు, జగన్మోహన్ రెడ్డికి పోరాటాలు కొత్త. కానీ నేను ఇంతకుముందు బీజేపీ కూడా ఒక రాజకీయ మీకైనా ఇప్పుడు ఒక రాష్ట్రంలో వీక్ ఉన్నప్పుడు చూసాం, తెలంగాణలో పార్టీ ఎలా ఉండే, ఈరోజు పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు పార్టీ ఏ రకంగా బలపడ్డది బీజేపీ. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్నటి వరకు బీజేపీ ఏమీ లేదు, బీజేపీకి అంత స్ట్రాంగ్ లీడర్లు కూడా లేరు అనుకున్నారు. కానీ చూసాం ఈ మొన్న జరిగిన. సో ఇప్పుడు బీజేపీకి కూడా అక్కడ ఒక స్కోప్ ఉంది, ఒక స్పేస్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక ఫోకస్ చేస్తే ఇక్కడ బీజేపీ ఆల్టర్నేట్ అయ్యే అవకాశం ఉందండి. సో ఇలాంటి సీనియర్ నాయకులందరినీ కూడా మీరు కూడా తీసుకుంటే, ఒకవేళ తీసుకుంటే పార్టీ బలపడుతుంది కదా. ఇప్పుడు హనుమంత్ రెడ్డి ఏమంటారు, టీడీపీ ఉంది కదా అన్నాడు. టీడీపీ వేరు, బీజేపీ వేరు కదా. సరే ఇప్పుడు కూటమిలో ఉన్నారేమో, కానీ మీరు బలపడుకోవాలని చూస్తారు కదా. రాజేష్ గారు, మీరు ప్రత్యేకంగా విడుదల రజనీ గారిని గురించి ప్రస్తావించారు. నాకున్న సమాచారం మేరకు ఆమె గతంలో తెలుగుదేశంలో ఉండింది విడుదల రజనీ గారు. అవును, తెలుగుదేశం, నేను కరెక్ట్ కదా? అవును, తెలుగుదేశంలో ఉండింది విడుదల రజనీ గారు. పైపెచ్చు మిగతా మంత్రులంతా వివాదాస్పదమైన మంత్రిగా ఆమె ఎప్పుడు అనిపించలేదు. విద్యావంతురాలు, బహుశా రాజకీయ అనుభవం లేక ఆయన శాఖను సరిగా నడిపకపోవచ్చాము. కానీ మిగతా కొడాలి నాని లాంటి, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళతో పోల్చుకుంటే అంత మరీ వివాదాస్పదం అయిన చరిత్ర నాకైతే లేదు. కాబట్టి బీజేపీ అయినా కానీ చేర్చుకునేటప్పుడు కేస్ వైజ్ పరిశీలిస్తారు, ఎవరు చేరుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాళ్ళ మీద ఉండే ఇది ఏమిటి అనేది ఒకటి. రెండోది, అది జనరల్ గా బీజేపీ యొక్క ఇది ఎవరైనా చేరుతుంటే ఏమిటి, వాట్ ఈస్ దర్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పొలిటికల్ హిస్టరీ ఏమిటి, ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేస్తారు. ఒకటి. రెండోది, మన హనుమంత్ రెడ్డి గారు చెప్తూ మీరు బెదిరిస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, హెచ్చరిస్తారు, మీరు ప్రధానమంత్రిని చేయండి అనేదో అన్నారు టీడీపీని. టీడీపీ నాయకులు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో లైవ్ లో వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఎన్డీఏలో ఉన్నాము, ఎన్డీఏలో కొనసాగుతాము, ఎన్ని సమస్యలు వచ్చినా మేము బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించడం అట్లా చేయము, రాజకీయ ఏదో ఉందని మేము చేయమని చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రం యొక్క డిమాండ్స్ ఏదైనా ఉంటే జెన్యూన్ డిమాండ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టే హక్కు ఉంది, కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా అడిగే హక్కు కూడా ఉంది. గట్టిగా అడగచ్చు, ఏమన్నా మాకు అన్యాయం జరిగింది మీరు చేయండి అని కూడా అనుకోవచ్చు. గట్టిగా అడగడం వేరు, అవమానించడం వేరు. కానీ టీడీపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు, మేము కొనసాగుతాము, మేము మా డిమాండ్స్ పెడతాం తప్ప బ్లాక్ మెయిల్ బెదిరింపులు చేయమని ఒకటి చెప్పారు. రెండోది, నరేంద్ర మోడీ గారు బ్లాక్ గారిని ఎవరు కూడా ఇప్పటి వరకు చరిత్రలో, ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడా వారిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసే శక్తి ఎవరికైనా ఉందని నేను అనుకోవడం లేదు.
నరేంద్ర మోడీ గారి యొక్క రికార్డు చాలా క్లీన్ గా ఉంది. దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఆయన ఏమి అన్నదమ్ముళ్ళందరినీ తీసుకొచ్చి రాజకీయాల్లో చేర్చడం, చెల్లెలు తీసుకొచ్చి రాజకీయాల్లో చేర్చడం చేసే వ్యక్తి కాదు. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఎవరు బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయలేరు. ఒకటి. రెండోది, మీరు ఎందుకు అన్నారు మా షాప్ మీ పార్టీ మూసేస్తారా? నేను మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ ఏ రాజకీయ పార్టీ కూడా మూసేయడం అనేది గెలుపోవటంలో ఉండొచ్చు. ఎలక్షన్ మొన్న 23 వచ్చాయి టీడీపీ, మళ్ళా బౌన్స్డ్ బ్యాక్. ఈ రోజు 11 వచ్చాయి. భవిష్యత్తు ఏమవుతుందో మనం చూద్దాం. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల్లో ఓటం అనేది ఇట్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. ఆ మొత్తం అయిపోయినట్టు కాదు. నేనేమంటున్నా అంటే వైసీపీకి అనేక తీవ్రమైన ఆరోపణలు. ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, మీకు నేను మేలు చేశానని నమ్మితే నాకు ఓట్లు వేయండి అని. ఈరోజు ఓట్లు వేయలేదు, దాని అర్థం ఏంటి? మేలు చేయలేదు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవడం లేదు. హనుమంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే నాకు, మేము ఎందుకు పోయాము, మేము ఎందుకు రాజకీయ కక్షలు చేశాము, ఎందుకు మద్యం విషయంలో మేము మాట నిలబెట్టుకోలేకపోయాము, సంపూర్ణ మద్య నిషేధంలో ఎందుకు రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తులు రాజకీయంగా ప్రచారాలకు వస్తే దౌర్జన్యాలు చేశావు, ఎందుకు మనుషులను హత్య చేయించాము, ఎందుకు ఒక డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఆ యొక్క ఎమ్మెల్సీని మేము వెనకేసుకొని తిరుగుతున్నాము. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి మేమేం సందేశం పంపించాము? ఈ ఆత్మ ఇప్పటికీ లేదు. ఈ రోజు మన విశాఖపట్నంలో చూస్తున్నాము, ఆ ప్యాలెస్ రకరకాల మాటలు మారుస్తున్నారు. ముందు టూరిజం అన్నారు, తర్వాత 5 స్టార్ హోటల్ అన్నారు. ఇప్పుడేం చెప్తున్నారు? ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు వస్తే ఉండడానికి మంచిగా లేదే. ఆ రోజు చెప్పారా మీరు? మేము రాష్ట్రపతి ప్రధానమంత్రి గారికి ఎప్పుడైనా రాష్ట్రపతి ప్రధానమంత్రి వైజాగ్ వస్తే ఎవరైనా చెప్పారా మాకు మంచి ఇల్లు లేదు, మేము ఉండేదానికి అవకాశం లేదని? ఎంత అర్థం లేని వాదనలు చేస్తున్నారే, ఎంత దుర్మార్గమైన వాదనలు చేస్తున్నారంటే, ఎంత సంస్కారహీనంగా వాదనలు చేస్తున్నారంటే, ఇప్పటికీ నేను అదే నా బాధ ఏమిటంటే ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోలేరు? సిట్ బ్యాక్. ఆంజనేయ రెడ్డి గారు క్వశ్చన్ ఒకసారి హనుమంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే వైజాగ్ లో కట్టించిన భవనం ప్రభుత్వ భవనమా లేకుండా ప్రైవేట్ భవనమా? దీనికి సమానం చెప్పకుండా ఊరికి ఆరోపణలు చేస్తాము. ఎవరు పేపర్లో వచ్చింది కాబట్టి మీరు ఆరోపణలు చేస్తామని. నేను వస్తున్నాను సార్, నేను వస్తున్నాను. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఒక్కటే ఒక క్వశ్చన్. అది ప్రభుత్వ భవనా ప్రైవేట్ భవనమా? లేకుంటే పార్కయత్తులో 100 కోట్ల రూపాయలు మీ పార్ట్నర్ అయినటువంటి మీ యొక్క సహచరుడు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా హైదరాబాద్ లో ఇళ్లకు, హైదరాబాద్ లో ఆయన నివాసం ఉంటున్న ఇళ్లకు, లేకుంటే బాడీ ఇళ్లకు, లేకుంటే 100 కోట్ల రూపాయలు, ఇవి దుబారా ఖర్చులు కాదు. ప్రభుత్వ భవనాలు కట్టిస్తే కూడా తప్పు పడుతున్న మీరు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు కట్టించేప్పుడు తప్పులు పట్టండి. ఏదో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చేయండి, రామచంద్ర కట్టారు, దాని గురించి చెప్తాను. ఇటువంటి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు మీరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఈనాడు పేపర్లోనూ ఆంధ్రప్రదేశ్ పేపర్లో వాళ్ళు ఏదో రాశారు కాబట్టి మేము విమర్శిస్తామంటే మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తారు. అది ప్రభుత్వం హనుమంత్ రెడ్డి గారు ఓకే, మీరు క్వశ్చన్ వేశారు. హనుమంత్ రెడ్డి గారు ఓకే, మీరు క్వశ్చన్ వేశారు. ఆన్సర్ మనం దీపక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. అంజన్ రెడ్డి గారు, సమస్య ఏమిటంటే నేను అనేక 5 సంవత్సరాలుగా వైసీపీ నాయకులతో చర్చల్లో పాల్గొంటుంటే ఎవరు అర్థవంతమైన చర్చ చేయరు, అడ్డం మాట్లాడతారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెప్తున్నానండి, 100 కోట్ల రూపాయలు బిల్లు కట్టారు. నేను చెప్తున్నాను. హనుమంత్ రెడ్డి గారు చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. చెప్తున్నాను కదా, పాయింట్కి రండి. ఆంజనేయ రెడ్డి గారు, మీరు వచ్చిన వెంటనే ప్రజావేదికలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజా దుర్వినియోగము, ఈ ధనము ఇది ప్రభుత్వం కట్టించింది, వీటికి అనుమతులు కూడా లేదు, రేపే కూల్చేస్తారని చెప్పారు. కూల్చారా లేదా రాజేష్ గారు? కూల్చారు. ప్రజాధనం దుర్వినియోగం, ప్రజా వేదిక. కానీ 500 కోట్లు ఎవరి ధనం అది? దానికి అనుమతులు ఉన్నాయా? దానికి అసలు ప్లాన్ ఉందా? కాంట్రాక్టర్లు ఎవరు? ఇదే ఆంజనేయ రెడ్డి గారు మీ యొక్క విజ్ఞత. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు అన్ని ఇచ్చింది. నేను చెప్తున్నాను. సరే, ఓకే, ఓకే. సబ్జెక్ట్ అది. సబ్జెక్ట్ అనుమతులు నువ్వు తెలుసుకో. హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్, హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక ఏం మాట్లాడతారు? ప్లీజ్ ఒక నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకోండి. హనుమంత్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి. అంటున్నారు. మీరు తెలుసుకోండి. హనుమంత్ రెడ్డి గారు. పర్యావరణం దేనికి అనుమతి ఇచ్చింది? సరే, అది అయిపోయింది అన్న. ఒకటి ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్, ఆ టాపిక్ అయిపోయింది, మనము చర్చించాము. ధ్వంసం చేశారు, కోర్టులు ఏం చెప్పాయి, పర్యావరణం ఏం జరిగింది? రెడ్డి గారు మీరు ఏం మాట్లాడతారో మీకే అర్థం కావట్లేదు. పర్లేదు దీపక్ రెడ్డి గారు ఓకే. ఆంజనేయ రెడ్డి గారు మీకే అర్థం కాదు. మీకే అర్థం కావట్లేదు. మీకు అర్థం మాట్లాడమే తెలుసు. ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ఒకసారి దీపక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. దీపక్ రెడ్డి గారు ఏంటి ఇవన్నీ చూస్తుంటే మీరు అనుకున్న గోల్ ఒకటి, ఇక్కడేమో మళ్ళీ వైసీపీలు అంతా చేరికలు చూస్తుంటే ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు కూడా అంటున్నారు. ఏమంటున్నారంటే సో విడతల రాజుని టీడీపీలో ఉండే, టీడీపీ నుంచి ఈరోజు వైసీపీలోకి వచ్చింది. చూస్తే ఆమె ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది, విద్యావంతురాలు. సో అంటే ఆయన కూడా పాజిటివ్గా ఉన్నారు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవడానికి, ఆయన మాటలు చూస్తే. No, రాజేష్, మీ మాటలు నా నోట్లో పెట్టదు. మీరు అన్నారు కదా నేనేమంటున్నా అంటే పార్టీలోకి చేరుతుంటారు. విడుదల రజనీ గారు తెలుగుదేశం నుంచే వచ్చారు. వారు మిగతా మంత్రుల్లాగా అసభ్యంగా వ్యవహరించిన ఇది రికార్డు లేదు. ఆమె ఏం పార్టీలో చేరుతారో మనకైతే అంటే ఆమె మీద మీరు పాజిటివ్ గానే ఉన్నారు కదా. సో దీపక్ రెడ్డి గారు నిజాన్ని నిజమని చెప్పడం తప్పు కాదు కదా. నేను అదే అంటే కూటమిగా ఉన్నారు, ఎట్లా చేర్చుకుంటారా అనేది అది ఇదే పెద్ద. దీని గురించి ఏం చెప్తారో చూద్దాం దీపక్ రెడ్డి గారు. దాన్నే నేను వివరిస్తానండి. దీనికి వచ్చే ముందు ఒక్క పాయింట్ మీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా నేను లేవనెత్తాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు మన వైఎస్ఆర్ కి స్పోక్స్ పర్సన్ గారు ఎంత మాట్లాడినా గానీ, ఏమి అసత్యాలు చెప్పినా, ఏం మాట్లాడినా సంస్కారవంతంగా మేము ఇద్దరము, నేనైనా గానీ అంజయ్ రెడ్డి గారైనా ఒక్క మాట మాట్లాడలేదు, ఇంటరప్ట్ చేయలేదు. రాజకీయంలో అన్నా డిబేట్స్ లో అన్నా ఈ హుందాతనం ఉండాలి. అదే వైసీపీ పార్టీ గెలిచినప్పుడు 2019 పరిస్థితులు మీరు చూస్తే మమ్మల్ని మాట్లాడినిచ్చే వాళ్ళండి. మాట్లాడితే నోటికి వచ్చినట్టు దూషించేవాళ్ళు, నోటికి వచ్చినట్టు తిడుతూ ఉండేవాళ్ళు. సో ఈ డిఫరెన్స్ దయచేసి ప్రజలు గమనించాలా. వాళ్ళకి కనీసము అంటే మనం ఈ డిబేట్ ఒక 60 minutes డిబేట్ లో ఒక 4-5 నిమిషాలు టైం కూడా దొరకనంత తక్కువ రిప్రజెంటేషన్ ఉన్నా, ప్రజలు ఆ స్థాయికి వాళ్ళని దింపినా, ఈక్వల్ గా మీరు టైం ఇచ్చినా గానీ మేము గౌరవించినాము. ఇది దయచేసి అందరు గౌరవించారు. రెండో పాయింట్, ముఖ్యమైన పాయింట్, ఇప్పుడే ఆంజనేయ రెడ్డి గారు విడుదల రజనీ గారి ఇష్యూ చెప్పినారు కదా, నేను ఇంకొక యాంగిల్ లో ప్రెజెంట్ చేస్తాను. రజనీ గారినా మా మహానాడు ప్రోగ్రామ్ లో మా పార్టీలో ఉన్నప్పుడు ఊగిపోతా బలమైన ప్రసంగం ఇచ్చి, సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు నాటిన మొక్కను సార్, నేను ఆ మొక్కని ఎదిగి ఈ ఎత్తు వచ్చినాను సార్ అని చెప్పి వారు పవర్ఫుల్ ఒక స్పీచ్ ఇవ్వటం జరిగింది. నేను ఆ మీటింగ్ లో ఉండేను. సో మా దగ్గర చంద్రబాబు గారు నాటిన మొక్క పెద్దయి పక్క పార్టీకి కాయలు ఇచ్చింది అని అంటే, ఇప్పుడు ఆమె కూడా వెనక్కి వచ్చే పਹੁంచలేదు మా పార్టీకి. సో అందుకని బీజేపీ సైడ్ చూస్తుందేమో, మన సోదరుడు చెప్పినాడు ఇట్స్ ఓకే, ఆ మీద పెద్ద నెగిటివిటీ లేదు కనుక ఇట్స్ ఓకే అని అన్నారు కనుక అది ఓకే, ఇంకా ఇట్ గోస్ ఆన్. సో ఆమె ఇష్యూ వచ్చేవారు. అంటే రాజకీయాల్లో ఇవన్నీ దీపక్ రెడ్డి గారు, రాజకీయాల్లో విమర్శలు ఇవన్నీ సర్వసాధారణం కదా. ఇక గతంలో అట్లా అంటే చంద్రబాబు నాయుడు కూడా మోడీని తిట్టిన రోజులు ఉన్నాయి, ఈ రోజు కలిశారు. ఇవి కామన్లే, ఇక ఇవి అంటుంటారు, చేరుతుంటారు, జరుగుతూనే ఉంటాయి. కొన్ని పొలిటికల్ డిఫరెన్సెస్ మీద మాట్లాడటం వేరు, పర్సనల్ గా చేయటము వేరు, పర్సనల్ క్యారెక్టర్ తో చేయటం వేరు అనండి. సో పొలిటికల్ డిఫరెన్సెస్ లో మీరు ఎన్ని తిట్టుకున్నా, ఏం మాట్లాడినా, అది ఏముంది, రాష్ట్రమో దేశమో భవిష్యత్తు కొరకు చేసుకునింది. అది దాంతో ధర్మం ఉంది. ఎందుకంటే మీరు నమ్మిన సిద్ధాంతం ప్రకారం మీరు ఫైట్ చేస్తున్నారని వస్తుంది. కానీ
పర్సనల్ గా కరప్షన్ చేసి పర్సనల్ గా ఒక తప్పుడు విధానంగా పోయిన వాళ్ళకి ఎగ్జంప్షన్ అనేది ఉండదండి. సో మోదీ గారిని అనేది ఈ రోజు ఇండియా అలయన్స్, కాంగ్రెస్ అలయన్స్ వాళ్ళు కంటిన్యూగా గతంలో నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇట్లా అన్నారు అని చెప్పి అంటుండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన శత్రుత్వం మోదీ గారితో లేదండి. కేవలం ఆనాడు స్పెషల్ స్టేటస్ రాలేదనే బాధతో 2 మాటలు మాట్లాడినారే గాని అది తప్ప ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు చూస్తే ఎంత గౌరవం మోదీ గారు అని అంటే, ఎంత గౌరవము చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారు ఇస్తున్నారు అని చెప్పి కలిసి మేము ముందుకు పోతా ఉంటే కూడా రకరకాల డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక రోజు ఎక్కువ మంత్రులు, ఒక రోజు స్పీకర్, మరొక రోజు ఇంకోటి రకరకాల డైవర్షనరీ ట్రిక్స్ ఈ ఇండియా అలయన్స్ కి సంబంధించిన వాళ్ళు ఇస్తున్నారు. దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు మోడీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నారు అనేది మనం అంతా చూస్తున్నాం కదా. ఇప్పుడు మీరు ముగ్గురు 3 పార్టీలు కూటమి ఉన్నారు కాబట్టి ఈ వైసీపీ నుంచి చేర్చుకోకుండా ఉండేందుకు మీరేమైనా మాట్లాడుకుంటారా? ఏంటి ఢిల్లీ స్థాయిలో ఎవరు వచ్చినా కూడా మనం చేర్చుకోకూడదు, వైసీపీ నుంచి టీడీపీలోకి కావచ్చు, బీజేపీలోకి కావచ్చు. రాజేష్ మీతో ఇదే సమస్య, నారద పాత్ర పోషిస్తారు మీరు. ఆన్ ఎ లైటర్ నోట్, రజనీ గారు అయితే ప్రాబ్లం లేదు, వేరే వాళ్ళ సంగతి చూస్తాము అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆంజనేయ రెడ్డి గారు అంటున్నారేమో నాకు తెలీదు. బట్ ఏదన్నా కానీ ఇండివిజువల్ బేసిస్ ఎవరికైనా ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేక, పర్సనల్ క్యారెక్టర్ సరిగ్గా లేకుండా ఉంటే అటువంటి వాళ్ళని ఏ పార్టీ కూడా చేర్చుకోదు. ఖచ్చితంగా సమస్య ఉండేవాళ్ళు. ఇప్పుడు రేపు రాబోయే వైట్ పేపర్స్ అన్ని షార్ట్లీ వస్తాయి. ఈ వైట్ పేపర్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్, దాంతో తప్పులు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా బీజేపీ కూడా వాళ్ళని చేర్చుకోదు. ఇన్ కేసు చేర్చుకున్నా కానీ అప్పుడు సస్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఏమైనా కానీ వైఎస్ఆర్ పార్టీ గతి సేమ్ ఇక్కడ కేసీఆర్ కి పట్టిన గతే పడబోతా ఉంది. అది మునిగిపోయే నావా. దాంతో సామాజిక స్పృహ ఉండే నాయకుడు వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకునే పరిస్థితి క్రిస్టల్ క్లియర్ గా మన కళ్ళ ముందు కనపడుతుంది అని చెప్పి నా కామెంట్స్. చూద్దాం ఒకసారి. మనకు కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్ లోకి వచ్చారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషణ. ఒకసారి కృష్ణాంజనేయులు గారిని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే రాజకీయాలు చాలా వారు చూసి ఉంటారు, చాలా పార్టీలు ఏంటి కృష్ణాంజనేయులు గారు, ఏంటి ఇప్పుడు నేను పెట్టిన డిబేట్ ఏంటంటే వైసీపీ నుంచి బీజేపీలోకి మీరు మాట్లాడింది కూడా దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి డిబేట్ కూడా నేను ఫాలో అయ్యాను. రాజేష్ గారు, అందరి ప్యానల్ మెంబర్స్ తోటి కూడా నమస్కారం. మీ ప్రశ్న ఇప్పుడు లాస్ట్ లో వేసినటువంటి ప్రశ్నలో ఒకటి ఏంటంటే, మీరు వైసీపీ నుంచి వచ్చేటువంటి వాళ్ళని మీ కూటమి తరఫున వద్దు అని ఏమని అంటారా అని తెలుగుదేశం వాళ్ళు వైపు నుంచి అన్నారు. అసలు వద్దు అని ఎందుకంటారు? బీజేపీలో చేర్చుకుంటా అంటే వైసీపీ వాళ్ళని హాయిగా చేర్చుకోమని చెప్తారు. ఎందుకు అని అంటే వైసీపీకి నష్టం జరిగేటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ వద్దని ఎందుకంటే ఖచ్చితంగా చేర్చుకొని మీరు బీజేపీ తరఫున మీరు చేర్చుకొని వైసీపీని మీరు బలహీనపరచండి అనే చెప్పింది. కానీ ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, అంటే కరెక్టే కానీ ఇక్కడ ఒకటి కృష్ణాంజలి నేనేమంటా, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, గత ప్రభుత్వంలో పూర్తిగా స్కాములు, అవినీతికి పాల్పడ్డారు, అవన్నీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు చెప్పారు కదా. సో ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు బీజేపీలోకి వెళితే సేఫ్ అయిపోతారు కదా, అక్కడ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు అదొక అంశం అండి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, వైసీపీ బలహీన పడటము, వైసీపీ దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బయట పార్టీలో కానీ బీజేపీలోకి వెళ్ళటం అనేటువంటి దాని వల్ల వైసీపీకి ఎక్కువ నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎలాగో అందరూ ఇప్పుడు తెలుగుదేశం కానీ రేపు పొద్దున కూటమి టార్గెట్ చేసేది మంత్రుల్లో ఏదో పిలిస్తాయి వాళ్ళని కాదండి, అన్నిటికీ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేయబోతుంది. వీళ్ళు వైట్ పేపర్ అయినా, వీళ్ళు పెట్టే కేసులైనా, మద్యం కానీ, మైనింగ్ కానీ, ఇసుక సంబంధించినటువంటివి కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, విద్యం ఏ కేసులైనా మొత్తం డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తారు. కాబట్టి విడుదల రజనీయో లేకపోతే ఇంకోళ్ళు టార్గెట్ కాదు ఇక్కడ కీలకమైన. ఎస్, పవర్ పోయినట్లుంది. హనుమంత్ రెడ్డి గారు, నిజంగా బలహీనపరిచే విధంగా ఉందంటారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? రాబోయే రోజుల్లో కష్టాలు తప్పమంటారా? ఇప్పుడు ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు పవర్ పోయినట్లుంది, టార్గెట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఇప్పుడు ఈ కూటమి నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గించారు, టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. గతం నేను చెప్పాను, 2009 ఎలక్షన్లలో
ఎంపీగా పోటీ చేయక ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని. అవును, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకటి మీరు అన్నట్లు కరెక్టే, మాజీ ముఖ్యమంత్రి కనీసం ఆయనకు ఆ భద్రత కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ కేవలము ఎమ్మెల్యేకి ఏదైతే 1+1 ఇస్తారో ఆ 1+1 ఇచ్చారు. సో దీంతో ఆయన ప్రైవేట్ సెక్రటరీ పెట్టుకున్నట్టున్నారు. నేనేమంటా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎవరో లోకేష్ గారు ఉన్నారు. జెడ్+ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో 99 నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఎక్కడైనా తగ్గించారా? లోకేష్ గారికి జెడ్+ కేటగిరీ తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అభ్యర్థన చేయలే. రాజేష్ గారు హనుమంత్ రెడ్డి గారు ఒకసారి కృష్ణాంజలి గారు వచ్చారు, మళ్ళీ మీతో మాట్లాడిస్తారు. రాజేష్ గారు సారీ అండి, నాకు పవర్ ఇబ్బంది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తులో ఉంది కదా అని మనం మాట్లాడుకుంటున్నాం. వాస్తవాలు చూస్తే తెలుగుదేశం పార్టీతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉండి, కేంద్రంలో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ యొక్క అవగాహన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట అంటే, మొన్న కదా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. వాళ్ళకి 16 మంది ఎంపీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి, మాకు కూడా 15 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 11 మంది ఉన్నారు, 4 ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళు. మా అవసరం కూడా ఎలాగో బీజేపీకి ఉంది, మేము సహకరిస్తామని కూడా చెప్పారు. మేము విధానపరమైనటువంటి అంశాలు మేము సహకరిస్తామని చెప్పారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా సఖ్యత్వం ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో విడుదల రజనీ గాని మిగతా వాళ్ళని ఏమైనా సరే ఒక వాదన ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా బీజేపీలో పంపిస్తుందా అనేటువంటి వాదన అయితే కరెక్ట్ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎవరి కోసం రాజకీయ అవసరాల కోసం ఆవిడ విడుదల రజనీ కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే బీజేపీలోకి వెళ్ళొచ్చాము. ఎందుకంటే ఇప్పుడు రెక్కలు వచ్చినటువంటి పక్షులేవి కూడా ఎగిరిపోతాయి. జనరల్ గా అవకాశాలు, రాజకీయం అంటే అవకాశవాదం, ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు. కాబట్టి విడుదల రజనీ లాంటి కొంచెం ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా వెసులుబాటు ఉండే మంచి నాయకురాలుగా, లేకపోతే మంచి ఫెమిలియర్ పొలిటీషియన్ గా పేరున్నటువంటి ఆవిడ ఇప్పుడు పవర్ పాలిటిక్స్ వైపు వెళ్లేదానికి అవకాశం ఉంది. నాకున్నటువంటి సమాచారం మేరకు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా అమిత్ షా కుటుంబీకులతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇంతకు ముందు నుంచే అనేటువంటిది, అది రాజకీయ సంబంధాలు అనేటువంటిది ఒక సమాచారం. కాబట్టి ఆవిడ బీజేపీలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆంజనేయ రెడ్డి గారు నిజాయితీ పరులు కాబట్టి ఉన్న బదులు కొడతారు కాబట్టి ఆవిడకేమి బ్లాక్ మార్క్స్ ఏమైనా వస్తే మంచిదేనంటే, ఇప్పుడు తెలుగుదేశం కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి ఏంటి, వైద్య రంగం సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరిగాయి అనేటువంటిది ఈ రోజున ఆరోపణ చేస్తున్నారు. దాంట్లో విడుదల రజనీ కూడా ఉంటారు కదా వాస్తవంగా అయితే. అవును, మరి ఏమి వైట్ పేపర్ ఏం కాదు ఆవిడేమి. గత ప్రభుత్వంలో మీరు చెప్పినట్టుగా అనేక అన్యాయాలు, అక్రమాలు జరిగినట్టు బీజేపీ కూడా ఆరోపించింది. అలాంటప్పుడు విడుదల రజనీ వాళ్ళ దగ్గర రావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆవిడకు మాత్రం ఇబ్బంది లేదనంటే ఎట్ట కుదురుద్ది? రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, విజయసాయి రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారు, చేరేదానికి. అవును, ఇప్పటికే టచ్ లోకి వెళ్ళారనేది తెలుస్తుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి ఢిల్లీలో పెద్దలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆంజనేయ రెడ్డి గారు, రాజేష్ గారు చెప్తారు ఎందుకు అనంటే, ఈ అవకాశవాద రాజకీయాలు ఎలా ఉంటాయి అనే దానికి ఇది ఒక అతిపెద్ద నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. మీరు దేశవ్యాప్తంగా మద్యం సంబంధించినటువంటి కుంభకోణం మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉండేటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబం మీద ఆరోపణలు వస్తే బీజేపీ వాళ్ళు తీవ్రమైనటువంటి పోరాటం అక్కడ చేశారు. ఎవరి మీద? కేసీఆర్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయంలో విజయసాయి రెడ్డి అల్లుడు కూడా దాంట్లో నిందితుడే కదా. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవ కూడా నిందితుడే కదా. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉద్యమాలు, పోరాటాలు. అదే విధంగా మీరు గమనించండి, మరి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఒకటి కృష్ణాంజలి గారు, ఒకటి దీపక్ రెడ్డి గారు ఇంతకుముందు ఏమంటారంటే, ఎస్ అవునండి ఉండే అవకాశం ఉంది, ఇది మునిగిపోయే పడవ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది దాని పరిస్థితి అంటారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందంటారా రాబోయే రోజుల్లో వైసీపీకి? ఆ పాయింట్ కూడా చెప్తాను నేను. వీళ్ళు విజయసాయి రెడ్డితో ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందము, లేకపోతే లోపాయికారి వాళ్ళకు ఉండేటువంటి ఆ నెక్సెస్
దానివల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడలేదు. కుంభకోణానికి సంబంధించిన లిక్కర్ కుంభకోణం మీద నేను అంటాను. అందుకని అలాంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళతో దగ్గరగా మసిలినటువంటి విజయసాయి రెడ్డి రేపు పొద్దున బీజేపీలోకి వెళ్ళటానికి ఏముందాడు, వెళ్తాడు. ఆయన అవసరాలు తెచ్చి, ఎందుకంటే వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి ఆయన అప్రూవర్ గా మారినా కూడా. కాదండి, జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారు అంటున్నారు. కృష్ణాంజలి గారిని ఆ పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారు వీళ్ళను అనేది చర్చ జరుగుతుంది. నేను ఒక క్లారిఫికేషన్ ఇచ్చానండి. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ తనతో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండి బీజేపీకి తనతో అవసరం ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం తప్ప విజయసాయి రెడ్డి బీజేపీ దగ్గరకు పోతే జగన్మోహన్ రెడ్డికి ఏం లాభం అండి? జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి లాభం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు రాబోయే రోజుల్లో కాదండి, రాబోయే రోజుల్లో సపోజ్ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తోటి ఏమైనా ఇబ్బందులు లేకుండా, సో ఇక్కడ మనుషులు అటు వెళ్ళి ఉంటే మాట్లాడుతుంటారు కదా, లాబింగ్ చేస్తారు కదా, సో అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలోకి పోతే వాళ్ళందరూ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఏం పని ఉంటుందంటే నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర 16 మంది ఈ 15 మంది ఎంపీలు గిన ఉంటే తన చేతుల్లో, ఎస్ నా దగ్గర 15 మంది ఎంపీలు ఉన్నారు, మీకు నేను సహకరిస్తాను రాజ్యసభలో అనే దాని మీద ఆయన ఏదైనా దాన్ని వినియోగించుకునే దానికి అవకాశం ఉంటుంది తప్ప వీళ్ళ చేతిలోంచి అక్కడికి వెళ్ళిపోతే ఎలా సాధ్యమైంది? అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా, లేకపోతే ఇది పోతుందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. మీరు ఒకసారి గమనిస్తే దీపక్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, వీళ్ళకి రాజకీయాలు వాళ్ళకి చాలా మంచి అవకాశాలు పట్టేటువంటి వాళ్ళు. పక్కనే ఉండేటువంటి తమిళనాడులో టీఎంకే ఒక 7 మాత్రమే గెలిచినటువంటి ఎన్నికలను ఫేస్ చేసి అప్పుడు కరుణానిధితో సహా 7 మాత్రమే గెలిచారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో 5 ఏళ్లలో వాళ్ళ అధికారంలోకి వచ్చారు. జయలలిత సంబంధించినటువంటి 4 మిగిలినటువంటి పరిస్థితులు కూడా ఉంది కదా. వైఎస్ఆర్ మీరు అన్నట్లు గతంలో అధికారం ఉంది, గతంలో 10 ఏళ్ళు పోరాటం చేశాడు, పాదయాత్రలు చేశాడు, క్యాడర్ అయితే ఉంది కదా. ఏమండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర వయసు ఉంది, అదే విధంగా చరిష్మా ఉంది, అన్నిటికి మించి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉంది. ఇంకొకటి ఏంటంటే కేసులు చూసినటువంటి అనుభవం కూడా ఉంది. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ ఇది. రేపు పొద్దున జైల్లోకి పోయినా కానీ ఆయన ఇంకొక 16 నెలల కన్నా ఎక్కువ రోజులు అయితే పెట్టలేరు కదా. ఆయన జైల్లో ఉండి కూడా పార్టీని ఎలా కాపాడుకున్నాడో చూసాం కదా. అదే నేనే కితాబ్ ఇవ్వట్లేదు. అప్పుడు అంటే కుటుంబం షర్మిల ఉండే, షర్మిల సహకారం ఉండే, షర్మిల పాదయాత్ర చేసింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ కనుమరు చేశారు కదా. అప్పుడు కుటుంబ సభ్యులంతా ఆయన పక్కన ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఎప్పుడు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రేపు పొద్దున షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అన్నని జైలు వేస్తే వస్తారేమో, విజయమ్మ ఏమన్నా వాళ్ళ అబ్బాయినా జైలు వేస్తే వస్తారేమో, ఎవరు తెలుసు. మీరు అందుకే రేపు పొద్దున భారతీయ రేపొద్దున ఆవిడ ఆయన తరఫున జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆవిడ కొత్తగా నాయకురాలు అవుతారేమో, చెప్పలేం కదా. వాళ్ళకి ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేయటువంటి ఆ విధమైనటువంటి నేచర్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కృష్ణాంజలి గారు మనం అనుకున్నామా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు భువనేశ్వరి కావచ్చు, లేదంటే ఈమె ఎవరు మన లోకేష్ భార్య బ్రాహ్మణి వస్తారు, ప్రచారాలు చేస్తారు, రోడ్ల మీదకి వస్తారు అనుకున్నాం. వచ్చారా లేదా? అదే ఏదైనా జరగవచ్చు. అసలు ఇన్ని సంవత్సరాల్లో భువనేశ్వరి ఎప్పుడు కూడా బయటికి రాలేదండి. రాజకీయ పరమైన అంశాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఎక్కడా వాళ్ళు కనీసం సెక్రటరియట్ లో కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎంత బాగా రాష్ట్రమంతా తిరిగారు, ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడారు, ఎంతమంది మహిళలతో మమేకమయ్యారు, తమ బాధను వ్యక్తం చేశారు. లోకేష్ వైఫ్ కూడా అంతే కదా, బ్రాహ్మణి కూడా ఎప్పుడు రాలేదు, ఆమె కూడా వచ్చింది. ప్రతి వాళ్ళ అవసరం అనేటువంటిది ప్రతి అవకాశాలు అనేటువంటిది కల్పిస్తుంది. వాళ్ళు దాన్ని వినియోగించుకున్నటువంటి రాజకీయ కుటుంబాలు కదా, చంద్రబాబు నాయుడు కుటుంబం అయినా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అయినా. కాబట్టి ఈ విధమైనటువంటి అగ్ని పరీక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫేస్ చేస్తాను కూడా. అయితే ఒకటి మాత్రము నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు 1 వే కమ్యూనికేషన్ కాదు, పార్టీని బలోపేతం చేసుకోవడం, పార్టీకి చాలా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి కేవలం 5గురికి సంబంధించినటువంటి వ్యవహారం తప్ప పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్షాల్లో ఒకసారి ప్లేనరీ పెట్టాడు, అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్లేనరీ పెట్టాడు. ఇప్పటికైనా సరే పార్టీని బలోపేతం చేసుకుంటే ఎలాగూ ఆయనకు వయసు ఉంది, లేకపోతే భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ముందు పార్టీని బలోపేతం చేసుకోవాలి. రాజకీయ పరమైనటువంటి వాళ్ళకి ఎలాగో ఉన్నటువంటి 11 మంది, ఈ 15 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో వాళ్ళని కాపాడుకోవాలి అంటే పార్టీని పటిష్టం చేసుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు.
రాజేష్ గారు, మీరు పదే పదే ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీలో చేరుతున్నారనేది ఏమాత్రం నిజం కాదు. బీజేపీలో ఎవరైతే చేరారో అందరి మీద కేసులు నడుస్తున్నాయి. మీరు ఆరోపణ చేస్తున్న సుజనా చౌదరి గారు కానివ్వండి, లేదా దేశంలో మిగతా ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానివ్వండి, కేసులు నడుస్తున్నాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కేసులు ఎక్కడికి పోవు. రెండవది, జగన్మోహన్ రెడ్డి మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు అనేదో అంటున్నాడని మన కృష్ణాంజలి గారు ఉన్నాయి. అందులో వాళ్ళకి వచ్చే రాజ్యసభ ఖాళీ అయ్యేది 2030కి ఖాళీ అవుతుంది. 2029లో మళ్ళీ అసెంబ్లీ వస్తుంది. 2030కి ఖాళీ వస్తుంది. గతంలో కూడా టీడీపీ అండ్ వైసీపీ ఇద్దరు కూడా రాజ్యసభలో, లోక్సభలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దేశ ప్రయోజనాలు అవసరం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారు అప్పీల్ చేస్తారు, ఎన్డీఏ అప్పీల్ చేస్తుంది. అనేక బిల్లులకి మద్దతు ఇచ్చిన చరిత్ర కూడా ఉంది. అది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం. ఆంజనేయరెడ్డి గారు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు గతంలో మీకు ఎవరు అవసరం లేదు, మీరు పూర్తి మెజార్టీతో మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఒకటి ఇదే కృష్ణాంజలి గారు, ఎప్పుడైనా దేశ ప్రయోజనాలే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు 15 ఉన్నాయి, అందులో ఏమో అనుమానం లేదు. అబద్ధం కూడా కాదు కదా. నేనేమంటున్నా అంటే, మేము జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశాము. ఒకటి, రెండోది లిక్కర్ స్కామ్ అన్నారు. మా పురంధేశ్వరి గారు, రాష్ట్ర అధ్యక్షుడు గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ మీద ఆ స్కామ్ బయటకు తీసుకొచ్చారు, పోరాటాలు చేశారు. మొత్తం కేంద్రానికి నివేదిక ఇచ్చున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కేంద్రం కూడా ఆ విషయంలో చాలా సీరియస్ ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం దగ్గర ఇంకా ఏమైనా సమాచారం ఉంటే కేంద్రం దృష్టికి తీసుకోండి. ఏ స్థాయిలో దాన్ని దర్యాప్తు జరపాలా, దోషులు ఎవరు తేల్చాలనేది కూడా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, కూటమి మేము కలుస్తున్నాము, కూటమి కొనసాగుతుంది, కూటమి ముందుకెళ్తుంది. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే కూటమికి ముఖ్యము. ఈ రోజు దేశ ప్రయోజనాలు నరేంద్ర మోడీ గారు కాపాడుతున్న ఈ సమయంలో ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు. ఒకటి, రెండోది, కృష్ణాంజలి గారు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రమే పార్టీ మాయమైపోద్ది. ఆయనకు వయసు ఉంది, కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా వయసు ఉంది, ఓపిక తక్కువ ఉండొచ్చు, కానీ ఓపిక పెంచుకోవాలి. మనం అనేక సందర్భాల్లో చూసాం, ఆయనకు ఓపిక చాలా తక్కువ ఉంటుంది. ఏ మినిస్టర్ కూడా రివ్యూ చేయడము, ఏం జరిగిందో తెలుసుకోవడము, ఏదైనా పొరపాటు జరిగితే చెక్ చేయడము, దౌర్జన్యాల మీద వార్నింగ్ ఇవ్వడము, కింద కార్యకర్తలకు హెచ్చరికలు చేయడం అది లేదు ఆయనకి. ఆయన ఓపిక తెచ్చుకోవాలా. ప్రభుత్వాలు తప్పులు చేస్తుంటే అయిపోయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 39% మంది ఓట్లు ఉన్నారు. కాబట్టి మాయమైపోతారని నేను అనుకోవడం లేదు. బట్ క్వశ్చన్ ఈజ్, ఏ విధంగా పోరాటం చేస్తారు, ఏ విధంగా ఆత్మవిమర్శ చేసుకుంటారు, ఏ విధంగా చేసిన తప్పులను ఆమోదిస్తారు. ఇదే ప్రశ్న ఈ రోజు వైసీపీ ముందు ఉంది. వైసీపీ మాయమైపోవాలని ఎవరు కోరుకుంటారు. రాజేష్ గారు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఇదే 40% ఓట్లండి. వీళ్ళు ఆ విధంగా 23 సీట్లతో మిగిలినటువంటి 19 మందితో ఇప్పుడు 164కి మొత్తం కూటమి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకని రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రివైవ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం. అవును. ఒకటి హనుమంత్ రెడ్డి గారు, చివరిగా ఇప్పుడు ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లు కావచ్చు, ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి మాత్రము జగన్మోహన్ రెడ్డి ముందున్న సవాల్ ఇది. 11 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి, కొంతమంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రులను కాపాడుకోవాలి. ఏం చేయబోతున్నారు ఏంటి అనేది అందుకే ఈరోజు అంశం కూడా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి, మంత్రిగా పనిచేసినటువంటి, ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా పనిచేసిన లోకేష్ గారికే Z+ కేటగిరీ తెచ్చుకొని ఈరోజు మాజీ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకి ఇచ్చిన భద్రత ఇవ్వమని చెప్పండి. మనం ఏం చెప్తున్నాము, మేము కక్ష సాధింపు చర్యలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెబుతూనే చేస్తున్నారు. ఆ భద్రత గురించి ఏ విధంగా మాట్లాడారు. గతంలో ఇదే హైదరాబాద్ లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ ఏ విధంగా బలగాలు ఉన్నాయి, ఏ విధంగా ఆ వీధులకు వాలంటీ ఏ విధంగా ఉంది, అదే సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం ప్రజలు గమనిస్తా ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు అనేది ఇంకా స్టార్ట్ అయిందంటారు మీరు జగన్మోహన్ రెడ్డి నుంచి. హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనేది మా దగ్గర ఏముండవు, పాలసీ పరంగా నిర్వహిస్తాం, ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, అవినీతికి పాల్పడితే అనే విధంగా ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పిందో. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే సెక్యూరిటీ తగ్గించారో అని చూస్తే ఇక్కడ మాత్రం కక్ష సాధింపు అనేది ఇంకా స్టార్ట్ అయింది అనుకుంటారు. ఇక్కడ కాదు సార్, 4వ తారీఖు నుంచి ఇంతవరకు ఎన్ని రకాల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేశారో రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తా ఉన్నారు. ఏ విధంగా సచివాలయాల మీద బోర్డులు జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనిపిస్తే ఏ విధంగా పగలగొట్టారో, వాళ్ళేదే విధ్వంసం ఏదైతే 4వ తారీఖు నుంచే విధ్వంసం మొదలు పెట్టారు. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్ల మీద, మనుషుల మీద దాడులు చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీరు ఆవేశపడద్దు, వాళ్ళు ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, 2019లో గెలిచినప్పుడు మేము గెలిచినప్పుడు ఒక్కరి మీదనే దాడి చేశామా, ఇటువంటిది ఎక్కడైనా జరిగిందా? దాడుల గురించి మనం ఒకటి హనుమంత్ రెడ్డి గారు ఇక వదిలేయండి, దాడుల గురించి మాట్లాడితే అది మనం పెద్ద డిబేట్, మనం అది ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు, దాదాపు 30 నుంచి 40 మందిని అన్నారు. ఎందుకు ఆ స్థాయిలో సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది? ఏదన్నా ప్రాణభయం ఉందా, ఏంటి థ్రెట్ ఉందా ఆయనకి, ఏమైనా రాబోయే రోజులు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. ముఖ్యమంత్రిగా ఆయన భద్రత, ఇప్పుడు నా సెక్యూరిటీ, నాకు కూడా సెక్యూరిటీ ఇబ్బంది ఉంది, నేను ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే మీకేం బాధ అంటున్నా. నేను ప్రభుత్వాన్ని అడిగి ప్రభుత్వం మాకు కల్పించాలా, భద్రత కల్పించాలా, ప్రభుత్వానికి విన్నవించుకున్నా వాళ్ళు చేయరనే విషయం తెలిసి ఎందుకు వాళ్ళని అడగడము? మన సొంతంగా మేము భద్రత, మాజీ ముఖ్యమంత్రి అండి, ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కల్పించలే. మాది మేము సెక్యూరిటీ పెట్టుకుంటే కూడా మీరు తప్పని మాట్లాడుతూ ఉంటే దాని మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విధంగా భయం ఉంది అంటే, భద్రత కల్పించుకోవడం కూడా భయం కిందికి వస్తా ఉందంటే ఏంటి? మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్ లో దాడి జరిగింది, మళ్ళా రాయితో దాడి చేసి, ఇప్పుడు వాళ్ళు ఏదైతే అధికారంలో ఉన్నారు, గతంలో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు. దాని మీద ఏదో ముసలి కన్నీరు కార్చారు కదా, నిందితుల మీద ముసలి కన్నీరు కార్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా చెప్పండి. ఈ రోజు భద్రత మొత్తం తీసేశారు, జగన్మోహన్ రెడ్డికి కేవలం ఏదైతే ఎమ్మెల్యేకి ఇస్తారా 1+1 మాత్రమే ఇచ్చారంటున్నారు, దీంతో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా చూసేదానికన్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి భద్రత కల్పించాల్సిన అవసరం. అలాగని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జీవో కూడా తీసుకొచ్చారు. సీఎం కుటుంబాలకి, కుటుంబీకులకు కూడా విదేశాల్లో కూడా భద్రత కల్పించేటువంటి విధంగా తీసుకొచ్చారు. ఆ స్థాయిలో భద్రత కల్పించాలంటే సాధ్యం కాదు, కానీ ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళ ఇంటి దగ్గర మినిమం భద్రత, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పర్యటనలకు వెళ్తే ఖచ్చితమైనటువంటి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది. ఒకవేళ అలా కల్పించలేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి సింపతి ఇచ్చేటువంటి అంశంగానే ఉంటది. ఇది నష్టం కలిగించేటువంటి అంశం అధికార పక్షానికి. ఒకటి గమనించి, దాడులు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేదాన్ని మనం అంగీకరించలేము, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో తెలుసు. అయితే ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గమనించాల్సింది ఏంటంటే, ప్రతి అంశాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తారు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు, ప్రతి అంశం కౌంట్ అవుతుంది. అందుకని మనము ఇప్పుడేముంది, ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి కదా ఎన్నికలు, మన ఇష్టారాజ్యంగా మనం చేద్దాం, వాళ్ళు చేసిన దానికి అదనంగా చేద్దాం అనేటువంటి విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇస్తే ఎన్నికల పరంగా ఫలితాలు ఏ విధంగా అయితే చవి చూసిందో అలాంటి ఫలితాలు చవి చూసేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఛానల్ ఉంది కాబట్టి ముందు రెడ్డి గారు చివరిగా నిజంగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు కొంచెం భద్రత అయితే కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం 1+1 అనేది ఇది నిజంగా ఒక అవమానపరిచినట్టే అనుకోవచ్చా? దీని ఏ రకంగా ఇప్పుడు ఇప్పటికే ఇంతకుముందు హనుమంత్ రెడ్డి అన్నట్టు ఆయన పైన దాడి జరిగింది, ఒకసారి అక్కడ వైజాగ్లో దాడి జరిగింది, మొన్న ఇక్కడ రాయి జరిగింది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భద్రత పెంచితే బాగుంటుంది. నేను రాజేష్, ఆ దాడులు చాలా వివాదాస్పదవి, అవి జరిగిందా, నిజంగా జరిగిందా, అంత సీరియస్ అనేది నేను వాటి చర్చ లేకపోవడం. బట్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఏ ప్రోటోకాల్ అయితే అమలు చేయాలనో, ఏ విధమైన స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మాజీ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆయన యొక్క సెక్యూరిటీని రివ్యూ చేస్తుండాలా, ఆయన థ్రెట్ విషయం రివ్యూ చేస్తుండాలా, అవసరం వస్తే ఆ సెక్యూరిటీ పెంచుకుంటూ పోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వం మీద ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, నేను పూర్తిగా కృష్ణాంజలి గారితో అనేక సందర్భాలు డిఫరెంట్
కన్ఫ్యూజ్ అయ్యాను కానీ బట్ ఈ విషయంలో కృష్ణాంజనేయులు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ బాధ్యత అది మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన స్థాయిలో ఇవ్వాలా. ప్రైవేట్ సెక్యూరిటీ ఆయన ఇష్టం, 100 మంది 200 మంది ఆయన ఇష్టం, డబ్బులు ఉన్నాయి, ఏమైనా పెట్టుకోగలడు, ఏ స్థాయిలోనే పెట్టుకోగలడు. బట్ సెక్యూరిటీ విషయంలో మాజీ ముఖ్యమంత్రికి ఉండవలసిన స్థాయిలో ఆ ప్రోటోకాల్ ప్రకారము కల్పించాలా. అది ఈ ప్రభుత్వ బాధ్యత. దాన్ని విస్మరించేదన్న ప్రమాదం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంతో మాట్లాడొచ్చు, కేంద్రం సెక్యూరిటీ కల్పిస్తుందా లేదా దాని స్థాయిని కూడా బట్టి మాట్లాడొచ్చు. బట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ప్రాపర్ సెక్యూరిటీ టు ద ఎక్స్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. చూద్దాం ఏం జరగబోదు చూద్దాం. థ్యాంక్ యూ అండి ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి, కృష్ణాంజనేయులు గారికి. చర్చల పాలనకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో చేరబోతున్నారనేది ఒక చర్చ జరుగుతుంది. మరి నిజంగా విడతల రజని మాజీ మంత్రి అవుతున్న విడతల రజని కూడా చేరబోతుంది, టచ్లో ఉందంటున్నారు. విజయసాయి రెడ్డి ఇప్పటికే టచ్లోకి వెళ్ళారు బీజేపీ పెద్దలతో అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి, మరి ఎలా కాపాడుకుంటారు జగన్మోహన్ రెడ్డి పార్టీని కావచ్చు, క్యాడర్ని కావచ్చు అనేది రాబోయే రోజు చూడాల్సి ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డికి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనకు భద్రత కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రత కల్పిస్తారో అలాంటి భద్రత కల్పించాలి అనేది చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏంటి జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కావచ్చు, అదేవిధంగా పార్టీ కాపాడుకోవడం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా నిర్ణయం తీసుకుంటారు. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.